రైతుల మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు వారి పేరిట ఈ రీతిగా మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే సత్య సమాజంలో ఉన్నవారు కావచ్చు, దేశాలలో ఉన్నవారు కావచ్చు, మరి అనేక రకాలైన మంత్రులు, అనేక రకాలైన అధికార పరములో ఉన్నవారు కావచ్చు, మరి అనేక రకాలుగా కుటుంబంలో ఉన్నవారు కావచ్చు. ఏమండి, ప్రజల హృదయ ఆలోచన ఎలాగ ఉంటుంది అంటే దేవుని పరిపాలన నుండి మాకు మనుషుల పరిపాలన కావాలి, దేవుని పరిపాలనలో మాకు వద్దు, నాకు అవసరము లేదు అని ఈ మనుషుల హృదయ ఆలోచన వైఖరి మనం చూస్తాం. మీకు నేను తెలియజేయాల్సిన మాట బాధ్యత ఏంటంటే క్రైస్తవములో ఉన్న ప్రజలకి అనేక రకాలుగా లోకరీతిగా ఉన్న వారికి ఒక అధికారము నుండి మరొక అధికారాన్ని కోరే వారందరికీ ఏమండి, మీరు తెలుసుకోవాలి, సత్యం అనేది తెలుసుకోవాలి. నేను చెప్పాల్సిన మాట, దేవుడు నా హృదయంలో ఉంచిన మాట మీకు నేను తెలియజేయాలి. ఇది నిజమైన ధర్మము, వాస్తవం. మనుషుల సైకాలజీ ఎలాగా ఉంటుందంటే, మరి ఒక పరిపాలన కింద ఉన్నాం, ఈ పరిపాలనలో మనకి ఎలాంటి ఇబ్బందులు లేవు. ఏమండి, న్యాయ వ్యవస్థ కింద మనం ఉంటున్నాం. ఎలాంటి లంచాలు, ఎలాంటి మరి కుట్రాలు, ఎలాంటి పేద, బిక్కి, ధనుకుల, దరిద్రుల అనే భేదము లేకుండా, లంచము అనేది లేకుండా మనము పరిపాలన కింద ఉన్నాం. ఏమండి, ఇలాంటి పరిపాలన కిందే మనం ఉండాలి, ఇది మనకి కావాలి అనే దాన్ని ఆలోచించకుండా ఈ ప్రజల మనసు ఎలాగ ఉంటుంది, ప్రజల హృదయము ఎలాగ ఉంటుంది, ఈ ప్రజల హృదయ మనో వాంఛలు ఎలాగ ఉంటాయి అంటే అంతా కూడా మనుషుల హృదయ ఆలోచనలు ఎలాగ ఉంటాయో మీకు నేను తెలియజేయాలని, మీకు నేను తెలియపరచాలని ఈరోజు మీ ముందుకి రావటం జరిగింది. ప్రభువునందు దేవుని బిడ్డలారా అని ఎందుకు మాట్లాడతాడు ఏ దైవజనుడైనా, ఎవరైనా అంటే దేవుని ప్రజలు అనే గుర్తు, దేవుని సంబంధులు అనే గుర్తు మీరు పొందుకున్నారు కాబట్టి, క్రీస్తు యేసు రక్తములో విలువ పెట్టి మీరు కొనబడ్డారు కాబట్టి దేవుని బిడ్డలారా అంటారు. దేవుని బిడ్డలు, దేవుని పిల్లలు, దేవుని జనరంగం, దేవుని జనం, దేవుని సంబంధులు అనే ఎందుకు తిరగటం జరుగుతుంది అంటే యేసు ప్రభువు వారు మరి మన విలువైన రక్తమును విలువలేని మన జీవితాలకి అనుగ్రహించాడు కాబట్టి.
మరి ఈరోజు నేను అధికార పరంగా ఉన్న వారందరినీ గురించి ఎందుకు మాట్లాడుతున్నాను? ఒక పరిపాలన కింద మనం ఉన్నప్పుడు ఆ పరిపాలన వ్యవస్థ ఎలాగో ఉందో ప్రజలందరూ కూడా గ్రహించాలి. ఆ ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. మన పరిపాలన ఒక పరిపాలన కింద, ఒక వ్యవస్థ కింద, ఒక న్యాయమైన వ్యవస్థ కింద మనం ఉంటున్నాం. మరి ఈ యొక్క వ్యవస్థలో, ఈ యొక్క గవర్నమెంట్లో లంచం అనేది ఉన్నదా? పేద, పిచ్చి, పేదలు అనేవారు అందరూ కూడా మరి వారి యొక్క జీవ శైలిని, వారి ప్రయాణమును మరి సురక్షితంగా అందరూ ప్రశాంతంగా జీవిస్తున్నారా అనేది ముఖ్యంగా తెలుసుకోవాలి. ఏమీ లేదండి, నేను అధికార పరంగా ఉన్న వారిని అందరినీ అని ఎందుకు అన్నానంటే, ఈ ప్రజలు అనే వాళ్ళు ఉన్నారు చూడండి, వీరి హృదయ ఆలోచనలు వేరుగా ఉంటాయి. చూస్తారా? అర్థమయ్యే వారికి అర్థమవుతుంది నా ఆవేదన, నా యొక్క ఆలోచన, నా యొక్క భావన ఏంటంటే, మనము సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము గనక చూసుకున్నట్లయితే, సమూయేలు అనే దేవుని ప్రబలత్వం ఉన్నాడు. ఈ సమూయేలు వృద్ధుడయ్యాడు. ఇక్కడికి ఈయన పరిపాలనలో ఏమండి, ప్రజలు ఎంత ప్రశాంతంగా వారి యొక్క ప్రయాణమును కొనసాగించారు అంటే ఇక చెప్పాల్సిన అవసరమేం లేదండి. సమూయేలు ప్రవర్త మనకి దేవుని సంబంధి. ఇక దేవుని యొక్క పరిపాలన కింద ఉండాల్సిన ప్రజలు ఎవరిని కోరారో తెలుసా? సమూయేలు వృద్ధులైన కారణాన్ని బట్టి ఏమండి, వృద్ధులైతే సమూయేలు దేవుని దాసుడు. అసలుకి దేవుడే న్యాయ పరిపాలన జరిగిస్తూ ఉంటే, అసలుకి దేవుడే ఆయనే ప్రజలందరినీ కాపాడుతూ సంరక్షిస్తూ లంచము అనే దాన్ని లేకుండా చేసి అందరికీ సమానమైన కొలతని అనుగ్రహిస్తూ ఉంటే, ప్రజలున్నారు చూడండి, ప్రజలు ఏం చేశారు తెలుసా? సమూయేలు పరిపాలన వద్దు అన్నారండి. అంటే ఒక మాటలో చెప్పాలంటే, దేవుని పరిపాలన మాకు వద్దు అన్నట్లుగా, దేవుని పరిపాలన మాకు వద్దు అన్నట్లుగా తెగేసి చెప్పారండి. సమూయేలు పరిపాలన కింద, న్యాయమనే వ్యవస్థ కింద దేవుడు న్యాయము తీరుస్తూ ఉంటే, సమూయేలును వద్దంటే ఇక దేవుణ్ణి వద్దన్నట్లేండి. మాటలు చెప్పాలి. సమూయేలుని వద్దు, ఈ పరిపాలన మాకు వద్దు, ఈ పాలన మాకు వద్దు, మా మీద నేను వేలుబడి చేయడానికి వీలు లేదు అని ప్రజలు కోరారు అంటే ఖచ్చితంగా సగముంటుంది వద్దు అన్నట్లుగా. వాస్తవం అంటారా? నిజమే కదా. మనకి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయం ఖచ్చితంగా సాక్ష్యం ఇస్తుందండి. ఈనాడు ప్రభుత్వాలను మనం చూస్తున్నాం. ఈనాడు ప్రభుత్వంలో ఉన్న అధికారుల్ని మనం చూస్తున్నాం. ఒక అధికారి కింద ఉన్న వ్యక్తి మరొక అధికారి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అలాగనే ప్రజలు కూడా ఏం చేస్తున్నారంటే, ఒక పరిపాలన కింద ఉన్న ప్రజలు మరొక పరిపాలన కోరుతూ ఉంటారు. అయితే చూడండి, మనుషులు ఏది విత్తుతాడో ఆ పంటనే కోస్తాలని గలతీ పత్రిక 6వ అధ్యాయము 7వ వచనములో రాయబడి ఉంది. మోసపోకుడు, దేవుడు హెచ్చరింపబడడు. ఎవరైతే హెచ్చరియాలని చూస్తారో వారు హెచ్చరింత పాలు అవుతారని ఈ లేఖనము సాక్షి. సమూయేలు
పరిపాలన వద్దు అన్నారు ప్రజలు. సమూయేలు బిడ్డలు అంటే చెండు యూత్ ఏమండి, వృద్ధ వయసు వచ్చింది, ఇక ముసల వయసు వచ్చింది, నువ్వు వృద్ధులైపోయావు, మరి మన్నదిచ్చా ఈ స్థితి కూడా, ఈ పరిపాలన మాకు వద్దు, ఈ పరిపాలన మాకు వద్దు ఏమండి అని సమూయేలు పిల్లల యొక్క పరిపాలన కోరారు ప్రజలు. అయితే సమూయేలు పరిపాలన ఎలాగ ఉంది, తన యొక్క పిల్లల పరిపాలన ఎలాగ ఉందో మనకి మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము కింద తెలియజేస్తుంది. ఏంటంటే దేవుని పరిపాలన ఎలాగ ఉంది ఏమండి, ఒక మాటలో చెప్పాలంటే దెయ్యాల పరిపాలన ఎలాగ ఉందో అన్నట్లుగా. ఏమైంది, సమూయేలు పరిపాలన వద్దు అన్నారు, అంటే దేవుని పరిపాలన మాకు వద్దు అన్నారు. మాకు మరి ఎవరి పరిపాలన కావాలి అంటే దెయ్యాల పరిపాలన కింద మేము ఉంటామని అన్నట్లుగా ఈ ప్రజలు కోరితే వారు కోరినట్లుగానే సమూయేలు తన బిడ్డల ఇరుగురిని వారి మీద న్యాయాధిపతులుగా నిర్మించాడు. ఆ న్యాయాధిపతులు ఏమయ్యారు తెలుసా, తన తండ్రి స్వభావము, తన తండ్రి న్యాయమును అనుసరించక లంచగొండిలుగా మార్చబడ్డారట. ఏమండి, సమూయేలు పరిపాలనలో లంచము లేదు. మరి ఎవరి పరిపాలనలో లంచం వచ్చింది? దెయ్యాల పరిపాలనలో లంచం వచ్చింది. సమూయేలు పరిపాలనలో లంచము లేదు, దెయ్యాల పరిపాలనలో లంచం వచ్చింది. ఏంటంటే తన తండ్రి పరిపాలనని అనుసరింపక మీరట సమూయేలు పిల్లలట లంచగొండిలుగా మార్చబడ్డారట. ఆ సంఘమట పతనమైపోయింది. ఉన్నారా? ప్రజల మైండ్ సెట్ అలాగుంటుందండి. కొన్ని సందర్భాలలో సంఘాలను చూసుకున్నా, మరి గమనించిన ఒక న్యాయ పరిపాలన జరుగుతున్నప్పుడు ఒక అధికార పరంగా ఉన్న వ్యక్తిని తునీకరిస్తారు. ఎవరెవరో పరిపాలన కోరుకుంటారు, ఎవరెవరో అధికారాన్ని కోరుకుంటారు. ఆఖరికి ఆ పరిపాలనలో ఎందుకు కోరుకున్నామురా అనిపించి ప్రజలను అసలు నమ్మకూడదండి. ప్రజలను అనే వారిని, ప్రజ అనే వారి మీద ఆధారపడకూడదు. అనగా సంఘములతో నేను తెలియజేస్తున్న మాట ఏంటంటే, సంఘములో ఉన్న దైవజనుడా, నీవు ఆ సంఘములోకి వస్తున్న మరి ప్రజలని వారి మీద నీవు ఆధారపడితే నీవు దేవుని వ్యవసాయం అనే ఆ పనిలోకి ముందుకు పోలేవు. నీవెవరి మీద ఆధారపడాలి? సమూయేలు దేవుని మీద ఆధారపడ్డాడు. తన యొక్క పరిపాలనలో ఎలాంటి లంచం అనేది లేకుండా చేసుకొని అందరినీ దీవిస్తూ వచ్చాడు. వారు ఆ సమూయేలు మనుషుల వైపు చూడాల, దేవుని వైపే చూశాడు. ప్రేమైన దైవ జనులారా, నీవు ఎవరి వైపు చూస్తున్నావు? నీవు ఎదుట ఉన్న సంఘము అనగా ప్రజల వైపు చూస్తే వారు అట్టే నిన్ను ఎత్తుపడతారు, మరలా అక్కడి నుంచి మరలా నిన్ను నెత్తివేస్తారు. కనుక ఈయన ఉపదేశము దేశములో ఉన్న అందరికీ వర్తిస్తుంది, ప్రజలందరికీ వర్తిస్తుంది. కనుక మరి మీరు ఎలాగ ఉన్నారు? మరి దేవుని పరిపాలన కోరినట్లయితే ప్రజలారా, కుటుంబాలకి శాంతి, సమాధానము మాత్రమే కాదు, మీకు ఉపదేశం చేస్తున్న దైవజనుడు కూడా మీరు సపోర్ట్గా నిలబడ్డారంటే మీరు మీ కుటుంబాలకి శాంతి, సమాధానమే కాక కుటుంబాలకు రక్షణ, ఆనందము దయచేయబడుతుంది. సమూయేలు పరిపాలన వద్దు అన్నారు ఇశ్రాయేలు ప్రజలు. తన పిల్లల పరిపాలన కోరుకున్నారు. లంచగొండులుగా లంచానికి అలవాటు పడ్డారు. అలాంటి పరిపాలన కోరవద్దు. గుర్తించండి, అలాంటి మనస్తత్వం కలిగిన వారు ఎవరైనా ఉంటే సరిచేయబడతారని, సరిచేసుకుంటారని నా ప్రగాఢ విశ్వాసం.